కూటమి ప్రభుత్వంలో కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో మధ్యతరగతి పేద కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టమాటాలు, ఉల్లిపాయల ధరలు, పామాయిల్ నూనెలు ధరలు ఎక్కువగా పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ నుంచి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. పండగ రోజుల్లో కూరగాయలు కొనాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఉన్నాం. నిత్యావసర సరుకులు ఓవైపు ఆకాశాన్ని అంటుతూ ఉంటే తాజాగా ఈ యొక్క కూరగాయల ధరలు కూడా పెద్ద ఎత్తున రేట్లు పెరుగుతుండడంతో పండగ సీజన్లో దసరా పండగ సీజన్ నేపథ్యంలో ఈ యొక్క కూరగాయల ధరలు కొనాలంటేనే ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు ధరలు అమాంతంగా పైకి వెళ్ళిపోవడంతో ఈ యొక్క కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో కొనుగోలు చేయడానికి వినియోగదారులంతా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూరగాయల రేట్లు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేటువంటి ప్రజలు కొంతమంది మనకు అందుబాటులో ఉన్న ఓవరాల్గా చూస్తుంటే కూరగాయల ధరలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఓవరాల్గా ఎలా అనిపిస్తోంది? కొంచెం ఎక్కువగానే ఉంది సార్. ఈ టమాటాను ఉల్లిపాయలు మాత్రం చాలా విపరీతంగా పెరిగి ఉన్నాయి. రోజు వాడే అయ్యే కాబట్టి కొంచెం దాన్ని చూస్తే కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అసలు మామూలుగా అయితే 20 రూపాయలు టమాటా కిలో అంటే ఎక్కువ, ఇప్పుడు 100 అంటే సామాన్య మానవుడికి చాలా భారం అయిపోతుంది. నిత్యావసర సరుకుల ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సరుకుల ధరలు అయితే ఒకప్పుడు 2,500కి ఇంట్లో సామాన్ సరిపోతే ఈరోజు 4,000, 4,500 అవుతుంది. ఆయిల్ రేట్లు అయితే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. కందిపప్పు, మినపగుళ్ళు అసలు ఏది పట్టుకున్నా మంటలు పడుతూ ఉన్నాయి. అసలు దాన్ని కంట్రోల్ చేస్తున్నారో లేదో ఏదో తెలియట్లేదు. ఒక 10,000, 15,000 రూపాయలు సంపాదించేవాడికి ప్రతి నెల ఒక 4,000 రూపాయలు ఎక్స్ట్రాగా పడుతూ ఉంది ఈ ఓన్లీ ఈ నిత్యావసర వస్తువులు, కూరగాయలు. దాన్ని కొంచెం మీరు కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అందరికీ మీ పరిపాలన మీరు చూసుకోవాలి. అంతకుముందు ఇంత రేట్లు లేవు అన్న. ఓవరాల్గా చూస్తూ ఉంటే కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయన్న చూస్తూ ఉంటే ఎక్కువగా టమాటా ధరలు, ఈ యొక్క ఉల్లిపాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఏమనిపిస్తుంది? టమోటా రేట్ ఎక్కువ ఉంది. ఉల్లిపాయలు, మునక్కాయలు, బీన్స్ వరకు రేట్ ఉంది. మీ దాన్ని అరకిలో 20, 15 ఉన్నాయి. అన్ని తక్కువ రేట్లే ఉన్నాయి. టమోటాలు పెరగడానికంటే అరాకొర వర్షాలు పడ్డాయి. బయటంతా వరదలు వచ్చాయి కదా, ఇక్కడి నుంచి అంతా పండ్లు అంతా మదనపల్లి పక్క నుంచి అంతా ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతున్నాయి. దానివల్ల కొంచెం టమోటాలు రేటు ఉన్నాయి. కొత్త పంట స్టార్ట్ అవుతే ఆటోమేటిక్గా తగ్గుతాయి. టమాటా ధరలు ఎక్కువగా అధికంగా ఉండడం, ఉల్లిపాయల ధరలు ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ వర్షాల కారణంగా పంట నష్టపోవడం, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు ఎక్కువ కావడంతో ఈ యొక్క ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఉల్లిపాయల ధరలకు సంబంధించి ఏదైతే భారీ వర్షాలు కురిసిన కారణంగా మహారాష్ట్రకు సంబంధించి వచ్చేటువంటి పంట నష్టం కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా రేట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో రాబోయే 3 నెలల్లో తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వ్యాపారస్తులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ నుంచి.